హలో డార్లింగ్స్, వెల్కమ్ టు పద్ధతి గల్లం అండి. ఓకే, ఎవరైతే లైక్ చేయలేదో ఎమ్మటి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. మన ఛానల్ కూడా దయచేసి సపోర్ట్ అయితే చేయండి. ఇది నా థర్డ్ వీడియో అనమాట, మూడో వీడియో. చూడండి, ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకే, ఎనీవే, ఒకప్పుడు టాలీవుడ్ 100 కోట్ల మార్క్ దాటాలంటేనే గింజుకునేది, ఇది మాత్రం నిజం. కానీ ఇప్పుడు 1000 కోట్లు ఏ ఇండస్ట్రీ కొట్టలేదు, కానీ మన టాలీవుడ్ మాత్రం 1000 కోట్లు ఈజీగా కొట్టేంత కెపాసిటీ అయితే ఉంది మన టాలీవుడ్ కి. అలాగే ఒకప్పుడు చూసుకున్నట్టయితే బాలీవుడ్ ఊపిందనమాట. అసలు ఏందండి, ఒకప్పుడు 100 కోట్లు 500 కోట్లు బాలీవుడ్ కి వచ్చేటివి, కానీ ఇప్పుడు 1000 కోట్లు బాలీవుడ్ కొట్టాలంటే చచ్చిపోతుంది, గింజుకుంటుంది. అది మాత్రం నిజం అండి. అసలు మన టాలీవుడ్ ఎంత ఎత్తుకు ఎదిగిందో అండి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అసలు ఏ ఇండస్ట్రీ కూడా 1000 కోట్లు కొట్టాలంటే సామాన్యంగా అయితే కొట్టలేదు ఏ ఇండస్ట్రీ కూడా, కానీ మన టాలీవుడ్ ఈజీగా 1000 కోట్లు 1500 కోట్లు 1800 కోట్లు ఇలా కొట్టేస్తుంది. మన టాలీవుడ్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. ఒకప్పుడైతే బాలీవుడ్ వాళ్ళు మన టాలీవుడ్ ని అసలు దేకకపోయేది, ఇప్పుడు ఆ బాలీవుడ్ వాళ్ళే మన టాలీవుడ్ ని దేకేలా చేసింది. ఎవరు? మన ఎస్ఎస్ రాజమౌళి గారు, ప్రభాస్ అన్న, ఇప్పుడు మళ్ళీ మన పుష్పరాజ్. అలాగే ఇప్పుడు రాబోయే సినిమాలు ఏదేదైతే 1000 కోట్లు టచ్ చేస్తుందో ఆ మూవీస్ అయితే చెప్తాను. బాలీవుడ్ టాలీవుడ్ అన్ని హుడ్లు కలుపుకొని చెప్తాను మీకు. ఏదేదైతే 1000 కోట్ల మార్క్ అయితే టచ్ చేస్తుందో ఆ మూవీస్ లిస్ట్ అయితే చెప్తాను. ఓకేనా? ఎండ్ వరకు అయితే చూడండి. అప్కమింగ్ మూవీస్ 1000 కోట్లు కొట్టేది ఏదని మనకు బ్రెయిన్ లో స్ట్రైక్ కాగానే ఈ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే మూవీ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే, దీన్ని మాత్రం మీకు కూడా వస్తుంది. స్పిరిట్ మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టే గల కెపాసిటీ ఉన్న మూవీ అండి అది. మన టాలీవుడ్ నుంచి అయితే ఖచ్చితంగా కొడుతుంది. అది 1000 కోట్లు ఏం కర్మ, 2000 కోట్లు కూడా కొడుతుంది. అక్కడ ఉన్నది ఎవరండి? సందీప్ రెడ్డి వంగ, డైరెక్టర్, హీరో ప్రభాస్, రెబల్ స్టార్. అసలు ఆ రెండు పేర్లు జారండి 1000 కోట్లు కొట్టడానికి. స్పిరిట్ స్టోరీ లైన్ ఎగ్దమ్ ఉంటది. డైరెక్టింగ్ చేసేది ఎవరు? సందీప్ రెడ్డి వంగ. యాక్టింగ్ చేసేది ఎవరు? ప్రభాస్. ఈ రెండు చాలండి మనకు. డైరెక్టర్ ఎవరు? హీరో ఎవరు? వీళ్ళిద్దరు ఉంటే చాలు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. 1000 కోట్లు ఈజీగా టచ్ చేస్తుంది అనేది మన బ్రెయిన్ లో అయితే స్ట్రైక్ అయిపోతుంది. మీకు తెలుసు, నాకు తెలుసు. హేటర్స్ అంటారు, పక్కలాడుకోండి. ఓకే, అలాగే ఇంకొకటి మూవీ మన టాలీవుడ్ నుంచి ఉంది, అది కూడా SSMB 29 మహేష్ బాబు గారిది. మహేష్ బాబు గారు, రాజమౌళి గారు అయితే ఈ మూవీ అయితే తీస్తున్నారు. అది కూడా 1000 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్నారు. 1000 కోట్ల కలెక్షన్ కాదు, 1000 కోట్ల బడ్జెట్. అసలు 1000 కోట్ల బడ్జెట్ అంటే ఆ మూవీ ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి. అసలు ఆడ ఉన్నది డైరెక్టర్ మన రాజమౌళి గారు, అలాగే హీరో వచ్చేసరికి మన మహేష్ బాబు గారు. వీళ్ళిద్దరూ చాలండి. అసలు ఆడ పేరు వింటేనే ఆటోమేటిక్ గా 2000 కోట్లు కొట్టే కెపాసిటీ ఉన్న మూవీ అయితే ఇది ఖచ్చితంగా కొడుతుంది. అసలు బడ్జెట్ 1000 కోట్లు అంటే ఖచ్చితంగా 2000 కోట్లు వస్తాయండి ఈ మూవీకి. ఎందుకంటే ఆడున్నది రాజమౌళి, ఆయన మీద మనకున్న నమ్మకం అలాంటిది. మన టాలీవుడ్ కి మరొక మంచి పేరు తీసుకురాబోయే సినిమా SSMB 29. ఇదైతే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది, ఏదో వర్క్స్ అయితే ఉన్నాయి, నడుస్తుంది షూటింగ్ కూడా. ఎనీవే, ఇది మాత్రం ఖచ్చితంగా 1000 కోట్లు లేని కర్మ 2000 కోట్లు కొడుతుంది. ఇంకా హాలీవుడ్లు చచ్చిపోవాల్సిందే, ఇది మాత్రం పక్కా. బాలీవుడ్ లేదు, కోలీవుడ్ లేదు, హాలీవుడ్ లేదు, దీని అమ్మ ఏ వుడ్ లేదు, పక్కన ఆడుకుంటది ప్రతి వుడ్ ఈ మూవీ తర్వాత. దీని తర్వాత వచ్చేది గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ కి అయితే ఉంది అని అనుకుంటున్నాను 1000 కోట్లు కొట్టే కెపాసిటీ. కానీ కొట్టే కెపాసిటీ అయితే ఉంది. రామ్ చరణ్ అని గ్లోబల్ స్టార్ అనే పేరు కూడా బిరుదైతే వచ్చింది, అది మాత్రం గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా కొడుతుంది. ఓకే, దీని తర్వాత మనకు 1000 కోట్లు కొట్టే గల కెపాసిటీ ఉన్న మూవీ టాలీవుడ్ నుంచి ఏదంటే దేవర పార్ట్ 2 అండి. ఈ మూవీ కొడుతుంది 1000 కోట్లు ఖచ్చితంగా. కొరటాల శివ గారు, దేవర పార్ట్ 1 జస్ట్ ట్రైలర్ మాత్రమే అన్నారు, కాకపోతే సినిమా దేవర పార్ట్ 2 లో ఉన్నట్టయితే చెప్పినారు. ఎలివేషన్ అయితే ఇచ్చినారు. దేవర పార్ట్ 1 600 కోట్లు అయితే కొట్టింది. దేవర పార్ట్ 2 ఖచ్చితంగా 1000 కోట్లు అయితే కొడుతుంది, ఇది మాత్రం ఖచ్చితంగా కొడుతుంది దేవర పార్ట్ 2. అలాగే దేవర పార్ట్ 1 లో స్టోరీ అంతా ఏం లేదు, సాంగ్స్ వచ్చేసరికి, ఎలివేషన్స్ వచ్చేసరికి, మ్యూజిక్ వచ్చేసరికి కొత్త ర్యాంప్ ఉన్నాయి. అసలు దేవర పార్ట్ 2 లో కూడా మ్యూజిక్ అనిరుద్ధి కాబట్టి కొత్త ర్యాప్ ఉంటది. ఇది ఖచ్చితంగా 1000 కోట్లు అయితే టచ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి దాని తర్వాత ఎలా అండి, నీల్ గారి గురించి మాట్లాడిన తర్వాత సలార్ పార్ట్ 2 గురించి మాట్లాడకపోతే చాలా దరిద్రంగా ఉంటది. అందుకని సలార్ పార్ట్ 2 అసలు మీరు కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి సినిమాకు, కొత్త వాళ్ళగా ఉంటది. సినిమా కూడా 1000 కోట్లు అయితే కొడుతుంది. 1000 కోట్లు ఏం కర్మ, 2000 కోట్లు కొట్టేస్తుంది. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ అన్ని వుడ్లు కిందికి అయిపోతాయి. మన టాలీవుడ్ అప్పర్ లో ఉంటది. సలార్ పార్ట్ 2 టనల్ ఫైట్ అంటారు. ఆ హైప్ ఎట్లిస్తారంటే అసలు సలార్ పార్ట్ 2 ని ఒక రేంజ్ లో ఉందండి. సలార్ పార్ట్ 2 అయితే ఇప్పుడు హైప్ ఒక రేంజ్ లో ఉంది. అక్కడ ఉన్నది డైరెక్టర్ నీల్ గారు ప్లస్ మన డార్లింగ్, వీళ్ళిద్దరు ఉంటే ఎందుకు కొట్టదండి. పార్ట్ 1 జస్ట్ టీజర్ అనుకోండి, పార్ట్ 2 ట్రైలర్ అనుకోండి, పార్ట్ 3 ఉంటే ఆ సినిమా అనుకోండి. ఓకే, జోక్ చేస్తాను. ఎనీవే, సలార్ పార్ట్ 2 అయితే ఖచ్చితంగా కొడుతుంది 1000 కోట్లు. అలాగే మన కన్నడ మూవీ కాంతార 2
ఆ మూవీ కూడా 1000 కోట్లు అయితే కొడుతుంది. కానీ ఇది పార్ట్ 1 చిన్న మూవీ అండి. అసలు 15 కోట్ల బడ్జెట్, 25 కోట్ల బడ్జెట్ ఎంత ఉండే సంథింగ్. అసలు ఆ మూవీ 350 కోట్ల నుంచి 400 కోట్లు అయితే కొట్టింది. ఆ మధ్యలో ఎంతనో కొట్టింది, సంథింగ్ గుర్తులేదు. అంత చిన్న మూవీ అంత కొట్టిందంటే పార్ట్ 2కి ఎంత హైప్ ఉంటుంది చూడండి. పార్ట్ 2 మాత్రం ఖచ్చితంగా 1000 కోట్లు అయితే టచ్ చేస్తుంది కన్నడ ఇండస్ట్రీ నుంచి. అయితే కన్నడ ఇండస్ట్రీ వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ మన టాలీవుడ్ నుంచి హనుమాన్ 2, మన హనుమాన్ ఫస్ట్ స్మాల్ మూవీ అండి. అసలు ఇది కూడా సేమ్ టు సేమ్ కాంతారా టైపే, చిన్న నుంచి పెద్దగా వెళ్ళిపోయింది అసలు మూవీ. అట్లుంటుంది, ఎట్లా తీయాలండి నిజంగా. తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ కలెక్షన్స్. ఈ మూవీ గనక పార్ట్ 2 రిలీజ్ అయితే ఈజీగా 1000 కోట్లు అయితే టచ్ చేస్తుంది, ఇది మాత్రం గ్యారంటీ. దీంట్లో మళ్ళీ మన కాంతారా హీరో రిషబ్ శెట్టి గారు అయితే ఉన్నారు హనుమాన్ లా. అలాగే ఇన్ని మూవీస్ గురించి మాట్లాడుకున్నాం కదండి, ఇంకా మీరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే కొత్త ఛానల్ కదా, ఎంకరేజ్ చేయండి. ఇంకా ఏమేమి కంటెంట్లు ఇస్తాలో చెప్పండి. ఓకే, ప్రభాస్ గారి రాజా సాబ్ ఈ మూవీకి అయితే ఉంది హైపు. సినిమా టాక్ గనక మంచిగా వచ్చిందో ఈజీగా కొట్టేస్తుంది 1000 కోట్లు. అదే గనక టాక్ గనక కొంచెం తక్కువ వచ్చిందో, మంచిగా లేదని ఆ విధంగా టాక్ అయితే వచ్చిందో ఖచ్చితంగా కొట్టేస్తుంది. అట్లయినా సరే అటర్ ఫ్లాప్ టాక్ తోటైనా 500, 600, 700, 800 కొట్టేస్తుంది. ఈజీగా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్నది ఎవరో తెలుసు కదా, ప్రభాస్. ఆ పేరుకి అట్లా ఉంది, ఏమంటారు, ఆ క్రేజ్ అట్లుంది ప్రభాస్ గారికి అయితే. అలాగే మళ్ళీ ప్రభాస్ గారిది వాళ్ళకి పార్ట్ 2. ఈ మూవీ పార్ట్ 1 వచ్చేసరికి 1100 కోట్ల నుంచి 1200 కోట్ల మధ్యలో అయితే కొట్టింది. మరి దాంట్లోనే పార్ట్ 1 లోనే 1100 కోట్లు కొట్టిందంటే పార్ట్ 2 ఏ విధంగా కొడుతుందో ఊహించుకోండి. అసలు నేను చెప్పను, ఇంకా మీకే వదిలేస్తున్నాను. మీరే కామెంట్ లో అయితే పెట్టండి ఎంత కొడుతుందో వాళ్ళకి పార్ట్ 2. ఇది మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ లో పెట్టాల్సిందే ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చేసరికి. ఓకే, ఎనీవే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకేమైనా మూవీస్ ఉన్నాయో చూద్దాం. బాలీవుడ్ నుంచి 1000 కోట్లు కొట్టేది నాకు డౌటేనండి. మీరే కామెంట్ చేయండి. ఇంకా నాకు ఇవన్నీ తెలియదు. బాలీవుడ్ విషయాలు మనం పండించుకోము. మన టాలీవుడ్ నుంచి అయితే ఖచ్చితంగా ఇవైతే ఖచ్చితంగా 1000 కోట్లు అయితే టచ్ చేస్తుంది. టచ్ చేసి క్రాస్ ఓవర్ అయ్యి వెళ్ళిపోతుంది కూడా, ఇది మాత్రం పక్క. కోలీవుడ్ నుండి విక్రమ్ 2 అది కూడా కొట్టే కెపాసిటీ ఉంది. తమిళ ఇండస్ట్రీ నుంచి అయితే విక్రమ్ 2 అయితే కొట్టే కెపాసిటీ ఉంది. అసలు ఖచ్చితంగా కొడుతుంది కూడా విక్రమ్ 2 కూడా. ఓకే, ఎనీవే మనమైతే ఎన్ని సినిమాలు అయితే చెప్పినో ఆ సినిమాలు వచ్చేసరికి మీరు కింద కామెంట్లు అయితే ఒకసారి మెన్షన్ అయితే చేయండి, నేను కూడా చూసుకుంటాను. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అండ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ థర్డ్ వీడియో చూడండి, ఇంకా కంటెంట్ అయితే మంచిది అయితే మీ ముందుకైతే తెస్తుంటాను. ఎలా ఉందో చూసి ప్లీజ్ ఎంకరేజ్ అయితే చేయండి నన్ను కూడా. ఓకే, ఎనీవే బాయ్ బాయ్.